అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డిఏ ప్రకటన. పీఆర్సీ అనేది 51% ఫిట్మెంట్తో ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నామండి. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అటు హామీలను ఇటు గత పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నాం. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలను జమ చేస్తుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏల్లో 2 డిఏలను చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఒకటి అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. మరో డిఏను ఒక 6 నెలల తర్వాత అమల్లోకి తెస్తామని పేర్కొంది. ఈ క్రమంలో ఇటీవల విద్యుత్ ఉద్యోగులకు కూడా 2% డిఏని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ప్రభుత్వం మరో సూపర్ గుడ్ న్యూస్ని అయితే అందించింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం 1803 కోట్ల వైద్య బిల్లులను బకాయిలు నిధులు రిలీజ్ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2వ పీఆర్సీకి సంబంధించి కూడా 1 జూలై 2023 నుంచి 51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇటీవలే టీఎన్జీఓ అధ్యక్షులు విజ్ఞప్తి చేయడం జరిగిందండి. బకాయిగా ఉన్నటువంటి మిగతా 4 డిఏలను మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరడం జరిగింది.